హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 97. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్ధన్, తేజ పసుపు బట్టలతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మనసులో ఉన్నవాడు తనని వరించాడని తేజ ఎంతగానో పొంగిపోతోంది. సిగ్గుల మొగ్గ అవుతూ తనకంటే ఎవరు అదృష్టవంతులు ఉండరు అన్నంత ఆనందపడిపోతోంది. వర్ధన్ కూడా అంతే ఆనందంగా ఉన్నాడు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. తేజలానే తాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పెళ్లి హడావిడి ముగిసింది. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ సాయంత్రం వరకు ఉండి వెళ్ళొస్తామని చెబితే అస్సలు ఒప్పుకోలేదు తేజ. దిస్ ఈజ్ టూ మచ్ ఆంటీ, మీ అబ్బాయి పెళ్ళికి నేను వారం రోజుల ముందొచ్చాను. అన్ని కార్యక్రమాలకి మేం దగ్గర ఉన్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆర్డర్స్ వేసినట్టు దెబ్బలాడుతున్నట్టు అల్లరి చేస్తూ మాట్లాడుతోంది. కాత్యాయిని, శివరాం దంపతులు వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోక తప్పలేదు. అర్జున్, రూప కూడా అక్కడే ఉండిపోయారు. ఆ మర్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండగగా జరిగింది. నవదంపతులు ఇద్దరూ పీటల మీద కూర్చుని భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ నవదంపతులను ఆశీర్వదించి బహుమతులు ఇచ్చి తృప్తిగా పెళ్లి భోజనం చేసి ఎవరి ఇళ్లకి వాళ్ళు ప్రయాణమయ్యారు. హడావుడి అంతా పూర్తయింది. రూప, తేజ, మిగిలిన కొంతమంది ఫ్రెండ్స్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి మన గ్రూప్లో 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. అది కూడా 1 వీక్ గ్యాప్లో. చూడాలి మరి ఎవరు అడ్వాన్స్గా ఉన్నారో. 1 ఇయర్ ఆగితే తెలుస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ రూప వైపు, తేజ వైపు చూస్తూ అల్లరి చేస్తున్నారు. షటప్ ఐసే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు వేరే పనేమీ లేదా? ఆడపిల్లల్లాగా ప్రవర్తించండి. ఎప్పుడు చూడు ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తారు. చంపేస్తాను. ముందు మీ అందరూ బయటికి వెళ్ళండి. తేజాని రెడీ చేయాలి. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ లేని కోపాన్ని నటిస్తూ అంది రూప. ఇప్పుడు ఇంకేం అకేషన్స్ ఉంటాయి? పెళ్ళైపోయింది, ఒకరోజు కూడా గడిచిపోయింది. ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది ఒక అమ్మాయి. ఒసే మట్టి బుర్రా, పెళ్ళైపోయింది, వ్రతం కూడా అయిపోయింది. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. నైట్ టైం 9 అవుతుంది. ఇప్పుడు తేజాని మన రూప రెడీ చేస్తుంది అంటే నీకు అర్థం కావట్లేదా? చిలిపిగా నవ్వుతోంది మరొక అమ్మాయి. ఐ థింక్ ఈరోజు తేజ ఫస్ట్ నైట్ అన్నమాట. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి అంది మరొక అమ్మాయి. వావ్ తేజు, ఈరోజు నువ్వు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తున్నావన్నమాట. నైట్ ఏం జరిగిందో మాతో చెప్పాలి అంటూ ఆట పట్టించింది ఇంకొక అమ్మాయి. వాళ్ళ మాటలకి తేజ సిగ్గుతో మాట రాక, అబ్బా రూప, చూడవే వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి మరీ ఏడిపిస్తున్నారు అంది. చిచి, అసలు మీరు ఆడపిల్లలేనా? ఏం మాట్లాడుతున్నారే అంటూ రూప వాళ్ళందరినీ బయటికి పంపించేసి తేజకి చక్కగా వైట్ శారీ కడుతుంటే కాత్యాయిని, తేజ వాళ్ళ అమ్మగారు వచ్చి చక్కగా తేజకి పూలజడ వేసి, అమ్మాయి, అబ్బాయి చెప్పినట్లు విను, అల్లరి చేయకు అంటూ యాజ్ యూజువల్ తన ఫస్ట్ నైట్ నాడు తనకేం చెప్పారో అవే తేజతో కూడా చెప్తుంటే తనలో తానే తెగ నవ్వుకుంది రూప. మరొక వైపు వర్ధన్ కూడా చక్కగా రెడీ అయ్యాడు. తనని ఎవ్వరూ రెడీ చెయ్యకుండానే తానంతట తానే ముస్తాబయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ, అబ్బా ఫస్ట్ నైట్ నాడు ఈ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలా? మీరు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకున్నారా సార్? అర్జున్ వైపు చూస్తూ అన్నాడు, పంచిని మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతూ. నాకేం తెలుసు వర్ధన్, నాకు ఇలాంటి డౌటే వచ్చింది. కంపల్సరీ ఉండాలనుకుంటా. రూమ్లోకి వెళ్ళే వరకు మెయింటైన్ చేయి, తర్వాత ఎలాగో తీసేస్తావు కదా అని అర్జున్ నవ్వుతుంటే వర్ధన్ కూడా తెగ నవ్వుతున్నాడు. ఏదేమైనా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ సార్ అన్నాడు. మీ అంత కాదులే బాసు అన్నాడు అర్జున్. మాకు నిన్ననే కదా సార్ పెళ్ళయింది. పెళ్ళంటే నిన్నయ్యుండొచ్చు, ఫస్ట్ నైట్ ఎప్పుడో మా గార్డెన్ ఏరియాలో అంటూ అర్జున్ ఏదో మాట్లాడుతుంటే వర్ధన్ కొంచెం కంగారు పడుతూ,
సార్ సార్, ఆ రోజు మీరు చూసారా అన్నాడు కొంచెం కంగారు పడుతూ. ఇలా ప్లాన్ చేసినప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉన్నారో చూసుకోవాలి కదా వర్ధన్, నవ్వాడు అర్జున్. ప్లీజ్ బాబోయ్ సార్, ఈ విషయం ఎక్కడా చెప్పకండి, చంపేస్తుంది తేజ నన్ను. ఓకే ఓకే, కూల్గా ఉండు, నేనెవరితో చెప్తానయ్యా, నవ్వాడు అర్జున్. తేజాని చక్కగా రెడీ చేసి, సూపరున్నావు తేజు, వర్ధన్ నిన్ను ఇలా చూస్తే పడిపోతాడు అంది రూప చిన్నగా తేజ చెవిలో నవ్వుతూ. తేజ సిగ్గుపడుతూ పాల గ్లాస్ అందుకుని అడుగులో అడుగు వేస్తూ గదిలోకి వెళ్ళింది. తలుపులు వేసి కిలకిలా నవ్వుకుంటూ ఆడవాళ్ళందరూ అమ్మడు సిగ్గికి ఈ రోజుతో స్వస్తి అని మాట్లాడుకుంటూ వాళ్ళ తొలిరేయి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశారు అందరూ. రూప, కాత్యాయిని, మిగిలిన ఆడవాళ్ళందరూ ఒకే రూమ్లో పడుకున్నారు. అర్జున్, శివరాం, వర్ధన్ ఫ్రెండ్స్, తేజ వాళ్ళ ఫాదర్ అందరూ మరొక గదిలో పడుకున్నారు. అర్జున్కి అస్సలు నిద్ర రావట్లేదు. రూపతో జరిగిన రొమాన్స్ మొత్తం గుర్తుకు వస్తోంది. పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. రూపకి కాల్ చేశాడు. అర్ధరాత్రి, అంతా నిశ్శబ్దం, అందరూ నిద్రపోయారు. ఫోన్ పెద్ద సౌండ్ వస్తోంది. రూప కంగారు పడి కళ్ళు నలుపుకుంటూ లేచి అర్జున్ నుంచి ఫోన్ రావడం చూసి పక్కకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది. హలో ఆవలిస్తూ అంది. ఏయ్, ఏం చేస్తున్నావే, నిద్రపోయావా? ఏంటి సార్, ఇది అడగడానికి కాల్ చేశారా? అర్ధరాత్రి ఎవరైనా ఏం చేస్తారు నిద్రపోక? అబ్బా, నాకు అస్సలు నిద్ర రావట్లేదు రూపా. కళ్ళు మూసుకోండి సార్, వస్తుంది. ఇప్పటి వరకు అలాగే ట్రై చేశాను, అస్సలు నిద్ర రావట్లేదు. నువ్వే గుర్తుకొస్తున్నావు, కళ్ళు మూసుకుంటే నువ్వే కనిపిస్తున్నావు, పిచ్చెక్కుతోంది. అబ్బా, ఏం చేయను ఈ ఒక్కరోజు. ప్లీజ్ సార్, కళ్ళు మూసుకుని నిద్రపోండి. రూపా, మన ఇంటికి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? అవును, బయటికి రా. ఎందుకు? ఇంటికి తీసుకువెళ్తారా? ఇలా రాత్రికి రాత్రి వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారు? ప్లీజ్ సార్, వద్దు. అంతేనా రూపా, రావా? రాను, నాకు నిద్ర రావట్లేదే. ప్లీజ్ సార్, వద్దని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. అందరిలో చాలా తక్కువగా ఉంటుంది అంటూ అర్జున్ మాట వినడు అని తెలిసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నవ్వుకుంటూ వెళ్ళి నిద్రపోయింది. అర్జున్కి కోపం వచ్చింది. ఏంటి, ఇది నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది? అరే, హస్బెండ్ బాధని అర్థం చేసుకోదా? ఇప్పటికీ 2 రోజుల నుంచి ఏమీ లేదు. అరే, కొత్తగా పెళ్ళయింది, పాపమని కూడా దానికి అనిపించదా? ఇలా ఏదేదో అనుకుంటూ తెల్లారే వరకు అటు ఇటు దొర్లాడు. ఎర్లీ మార్నింగ్ 5ంటికి మరొకసారి రూపకి కాల్ చేశాడు. ఈసారి కాల్ కనెక్ట్ అయింది. రూపా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పటికైనా రావే, అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి నిద్రపోదాం. ఇక్కడ అస్సలు నాకు నిద్ర రావట్లేదు. అది కాదు సార్. రూప బ్రతిమలాడుతుంటే నువ్వేంటి బెట్టు చేస్తున్నావు? నువ్వు వస్తావా రావా? సీరియస్గా అన్నాడు అర్జున్. అయ్యో, ఎందుకు సార్ అంత కోపం? వస్తున్నానుండండి. కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా. ఏమనుకుంటారు? నా భార్య నాతో బయటికి వస్తే ఎవ్వరూ ఏమీ అనుకోరు. అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం. నువ్వురా. అర్జున్ అంత గోల చేయడంతో రూపకి అర్జున్ వెనకాలే వెళ్ళక తప్పలేదు. కాత్యాయిని, శివరాం తెల్లవారగానే గమనించారు అర్జున్, రూప అక్కడ లేరు అని. ఫోన్ల మీద ఫోన్లు చేసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కొంత ఊహించి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ తేజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ ఆఫ్ చెప్పి ఇంటికి చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ని అడిగి వాళ్ళు ఊహించింది నిజమే అని నిర్ధారణ చేసుకుని కాత్యాయిని, శివరాం ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. లోపలికి వచ్చి అర్జున్ రూమ్ డోర్ ట్యాప్ చేసింది కాత్యాయిని. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో 2-3 సార్లు తలుపు కొట్టింది. ఆ శబ్దానికి చిన్నగా కళ్ళు తెరిచింది రూప. తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకుని పడుకున్న తన భర్త వైపు చూస్తూ అతని కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అబ్బా లేవండి, ఎవరో తలుపు కొడుతున్నారు. ఒక్కటి కొట్టింది అర్జున్ని. ప్లీజ్ రూపా, ఇలా నిద్రపోవే, నాకు నువ్వు ఇలా దగ్గరగా ఉంటే ఇష్టం. అబ్బా, నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? మీకేమీ వినిపించట్లేదా? ఎవరో తలుపు కొడుతున్నారు, మీరు వెళ్ళి చూడండి ప్లీజ్. నాకు నిద్ర వస్తోంది, నువ్వే వెళ్ళి చూడు. మీకేమైనా పిచ్చా? నేను ఎలా వెళ్తాను?
నేను డ్రెస్ చేసుకుంటాను, మీరు వెళ్ళి తలుపు తీయండి ప్లీజ్ అంటూ అర్జున్ని లేపి బయటికి పంపించి తాను టవల్ తీసుకుని ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తూ వచ్చి తలుపు తీశాడు. కాత్యాయిని కొడుకు వైపు పరీక్షగా చూస్తూ, ఏరా అలా చెప్పా పెట్టకుండా వచ్చేశారు, ఏమైంది అంది. అర్జున్ కొంచెం సిగ్గుపడుతూ, అక్కడ నిద్ర పట్టలేదమ్మా, అందుకనే సారీ అన్నాడు. నీకే పట్టలేదా, కోడలు పిల్లకి కూడానా? అర్జున్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడేంటమ్మా, ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసాము, కొత్త ప్లేస్ కదమ్మా, ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు తలపై వేలుతో అలా పెట్టుకుని గీరుకుంటూ, వాళ్ళమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెం సిగ్గుపడుతూ. సిగ్గులేదారా, అర్ధరాత్రి అమ్మాయిని తీసుకొచ్చేశావు, అందరికీ సమాధానం చెప్పుకోలేక చచ్చాను. కొత్త జంట కదా అంటూ వాళ్ళు ఏవేవో జోక్స్ వేశారు. సర్లే, అయ్యిందేదో అయ్యింది, త్వరగా కిందికి రండి, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంటూ చిన్న నవ్వు నవ్వుతూ తలుపు వేసేశాడు. రూప, అర్జున్ ఒక అరగంటలో చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చారు. కాత్యాయిని వాళ్ళిద్దరూ వచ్చేసరికి వేడి వేడిగా దోశలు చట్నీ వేసి పెట్టింది. రూప అత్తగారి వైపు మామగారి వైపు సూటిగా చూడలేక అర్జున్ వైపు కొంచెం కోపంగా చూస్తూ, మీ వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సైలెంట్గా టిఫిన్ చేస్తోంది. రూప ఇబ్బందిని గమనించి కాత్యాయిని, శివరాం రూపని ఏమాత్రమూ ప్రశ్నించలేదు. కాసేపు వాళ్ళిద్దరినీ అలా వదిలేసి, అమ్మా రూప, మేమింక బయలుదేరతాము అన్నాడు శివరాం. అదేంటి మావయ్య, అప్పుడేనా? 4 రోజులు ఉండొచ్చు కదా. లేదమ్మా, ఊర్లో పనులున్నాయి, వెళ్ళాలి. అసలైతే నిన్ననే వెళ్ళిపోయేవాళ్ళం. అయినా త్వరలోనే అర్జున్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని మన ఊరు వచ్చేస్తాను అంటున్నాడు కదా, అప్పుడు చక్కగా అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు శివరాం. ఎరా, నిజంగా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావా అడిగింది కాత్యాయిని కొడుకు వైపు డౌట్గా చూస్తూ. అదే పనిలో ఉన్నానమ్మా. రూప డాక్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మన ఊర్లోనే సెటిల్ అవుతాను, కానీ పర్మనెంట్గా అని చెప్పలేను నవ్వుతూ అన్నాడు. కాత్యాయిని, శివరాం బయలుదేరుతూ అర్జున్కి మాత్రమే వినిపించేలాగా, ఆ అమ్మాయిని మరీ ఏడిపించకురా, అమ్మాయికురాలు, నువ్వే కంత్రిగాడివి, నాకు బాగా తెలుసు, పిల్ల జాగ్రత్త అని చెప్పింది కాత్యాయిని. నీ కోడలికి ఏమీ భయం లేదు, దానిని నేను బాగానే చూసుకుంటాను నవ్వాడు అర్జున్. ఆ మర్నాడు నుంచి అర్జున్ ఎప్పటిలాగానే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్తే నైట్కి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. రూపకి ఇంట్లో ఏమీ తోచేది కాదు. దీప ఇంటి పనులన్నీ చేసేసేది. తాయారు, ఆంజనేయులు కూడా ఊరికి తిరిగి వచ్చేయడంతో తనకే పని లేకుండా అయిపోయింది. అక్క, నేను ఇంట్లో ఉండి చేసేదేమీ లేదు కదా, డాక్టర్ ట్రైనింగ్కి వెళ్తాను, ఏమంటావు అడిగింది రూప. నీ ఇష్టం, మీ ఆయనతో మాట్లాడి డెసిషన్ తీసుకో. ఆయన నాకేమీ అభ్యంతరం చెప్పరు. ఆయన డ్యూటీకని ఉదయం వెళ్ళి నైట్కి వస్తున్నారు. ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసే కంటే డాక్టర్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే బెటర్ కదా. రూపా, నీకు తెలుసు కదా, రంగా గారితో నా పెళ్ళి ఇంకొక 2 రోజుల్లో, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని. తెలుసక్క, పెళ్ళయ్యాక నేను ఆయనతోనే ఉండాల్సి వస్తుంది. అవును, అది కూడా తెలుసు. మరి ఈ ఇల్లు వాకిలి ఇదంతా నీదే కదా, ఈ బాధ్యతంతా వదిలేసి నువ్వు ట్రైనింగ్ అంటూ వెళ్ళిపోతే ఎలాగా? అక్క, మరేమీ పర్వాలేదు, ఉదయాన్నే లేచి ఇంటి పనంతా చేసేసి వెళ్తాను, ఆయన తిరిగి రాకుండానే నేను వచ్చేస్తాను. సరే రూపా, ఏదైనా ఆలోచించి డెసిషన్ తీసుకో. తిరిగి వచ్చిన భర్తకి టైం స్పెండ్ చేయలేకపోతే మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అర్జున్ సార్కి మాత్రం కోపం రప్పించొద్దు. అలాగే, ఆయనని అడిగే నేను డాక్టర్ ట్రైనింగ్కి వెళ్తాను. అయితే నాకు ఏ అభ్యంతరము లేదు అంది దీప. ఆ రోజు రాత్రి అర్జున్ గుండెలపై వేలుతో దిద్దుతూ అక్షరాలు దిద్దుతోంది రూప. యావండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదు అని అనరు కదా? ఏంటి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు, కొత్తగా యావండి అంటున్నావు నవ్వాడు అర్జున్. అలా కాదు, ఇలా పిలవాలి అని అత్తయ్య చెప్పారు, అందుకనే. అవునా, ఇది కూడా ఏదో బాగుంది. రూపని దగ్గరగా తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టి, ఏంటి చెప్పు అన్నాడు అర్జున్.
మరి మీరు ఉదయం బయటికి వెళ్తే నైట్ వరకు రావట్లేదు. నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? తేజ ఏమో డాక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోతోంది. ఇప్పటికే 3-4 క్లాసెస్ అయిపోయాయి. మరి నేను కూడా వెళ్ళనా? అరే, దానికి నా పర్మిషన్ ఎందుకు రూపా? వెళ్ళు. డాక్టర్ అవ్వాలన్నది నీ డ్రీమ్ కదా. నీ ట్రైనింగ్ కంప్లీట్ అయితే మా ఊర్లోనే ఒక క్లినిక్ పెట్టుకుందాము. ఏమంటావు? బాగుంటుంది కదా అన్నాడు అర్జున్ పర్మిషన్ ఇచ్చేస్తూ. ఆ మర్నాడు నుంచి కొత్త పెళ్లి కూతురులు అయిన రూప, తేజ వాళ్ళ డాక్టర్ ట్రైనింగ్ కోసం విశ్వనాథం గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఆయనకు నీడలాగా ఉంటూ చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ఆపరేషన్స్కి అటెండ్ అవుతూ రౌండ్స్కి తిరుగుతూ పేషెంట్స్ని చెక్ చేస్తూ ఫుల్ డే బిజీగా ఉంటున్నారు. చూస్తూనే దీప పెళ్లి రోజు రానే వచ్చేసింది. దీప పెళ్లికి ఊరు నుంచి మళ్ళీ శివరాం, కాత్యాయిని రాక తప్పలేదు. అసలు ఈ రిజిస్టర్ మ్యారేజ్ ఏమిట్రా? చక్కగా మన పద్ధతిలో ధూమ్ధామ్గా చేయొచ్చు కదా పెళ్ళి అంది కాత్యాయిని. అమ్మా, రంగాకి అంత హంగామే ఇష్టం లేదు. సింపుల్గా ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని దీప కూడా అనుకుంటోంది. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఎందుకు ఫోర్స్ చేయడం అన్నాడు అర్జున్. పట్టుచీరలో కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు దీపని. రంగా కూడా పద్ధతిగా పంచి కట్టుకున్నాడు. అందరూ కలిసి 2 కారుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి బయలుదేరారు. పెద్దగా హడావుడి లేకుండా చాలా సింపుల్గా తన పెళ్లి జరిగిపోయింది. అర్జున్ పేరెంట్స్, తేజ పేరెంట్స్, అర్జున్, రూప, వర్ధన్, తేజ, రంగా వాళ్ళ నాన్నగారు అందరూ చూస్తూ ఉండగా దీప మెడలో 3 ముళ్ళు వేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సిగ్నేచర్స్ చేసి పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటి అయ్యారు వాళ్ళిద్దరూ. ఆనందంతో దీప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీపా, ఇంక నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు రాకూడదు అన్నాడు భుజంపై చేతులు వేస్తూ రంగా. వాళ్ళిద్దరినీ చూసి రూప ఆనందానికి హద్దు లేదు. తన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. తుడుచుకుని అర్జున్ వైపు చూస్తూ, ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. మేమిప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఒక రకంగా మీరే కారణం. ఐ లవ్ యూ సార్ అంది అర్జున్కి మాత్రమే వినిపించేలాగా. ఐ లవ్ యూ టూ అన్నాడు అర్జున్ రూప భుజాల చుట్టూ చేతులు వేసి. ఇలా ఏడవకు, నవ్వుతూ ఉండు అంటూ. కొత్త జంటతో కలిసి అందరూ గ్రూప్ ఫోటో దిగారు. వాళ్ళ పెళ్ళి సింపుల్గా జరిగిన 5 స్టార్ హోటల్లో ధూమ్ధామ్గా పార్టీ ఏర్పాట్లు చేశారు అర్జున్. కని విని ఎరుగని విందు. అందరూ చక్కగా ఎవరెవరికి ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చుకుని మరీ కడుపు నిండా తిని తృప్తిగా ఫీల్ అయ్యారు. ఈవినింగ్ అదే 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ జరిగింది. రంగాకి తెలిసిన వాళ్ళందరూ వచ్చి విష్ చేశారు. సుభద్ర, నారాయణ, మరి కొంతమంది పోలీస్ స్టాఫ్, అర్జున్తో సహా అందరూ కలిసి ఫొటోస్ దిగారు. పెళ్లి హడావుడి ముగిసింది. రంగాని క్షణం వదలకుండా అతని ఒడిలోనే కూర్చుని ఉన్న పాప వైపు చూస్తూ నవ్వుతూ రంగా చేతుల్లో నుంచి పాపని రూప చనువుగా ఎత్తుకుంటూ, బావగారు, ఈరోజు పాప నా దగ్గర నిద్రపోతుంది అంది. ఆ చిన్న పాప నాన్న అని ఏడ్చేలోపే రూప ఒక చాక్లెట్ తీసి ఆ పాప చేతుల్లో పెట్టింది. అంతే, లైబ్రరీ లాగా సైలెంట్గా అయిపోయి చాక్లెట్ తింటూ చప్పరిస్తూ కూర్చుంది పాప. నువ్వు నాతో ఉంటావా? నీకు ఇలాంటి చాక్లెట్స్ బోల్డ్ కొంటాను అంది రూప పాపని అనునయిస్తూ. 1, 2, 3 చాక్లెట్ తావాలి నాకు అంటున్న పాప ముద్దు మాటలకు అందరూ నవ్వారు. ఓ నా బంగారు తల్లి, బోలెడన్ని చాక్లెట్లు, అల్లరి చేయకుండా మాట వినాలి మరి, ఓకే అంది రూప. ఓతే పిన్ని అంటున్న ఆ చిన్నారి మాటలకు రూప నవ్వుతూ దగ్గరికి తీసుకుంది. దీప, రంగా అదే 5 స్టార్ హోటల్లో ఆ రోజు రాత్రి మధురమైన అనుభూతులను పంచుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అర్జున్. వాళ్ళిద్దరికీ ప్రైవసీ కలిగిస్తూ పాపని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అందరూ ఇంటికి చేరుకున్నారు. అమృత అస్సలు నిద్రపోవట్లేదు. పాపని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతోంది రూప. పిల్లి, కథ చెప్పవా? ముద్దు మాటలతో అడిగింది పాప. కథ చెప్పనా? చెప్తాను మరి, నిద్రపోవాలి, సరేనా? అలాగే పిన్ని జో కొడుతూ కథ చెప్తోంది రూప. అనగనగా ఒక అడవిలో 2 చిలకలు దొరికాయంట ఒక అతనికి. ఒక చిలకని రాజుగారికి, ఒక చిలకని కసాయి వాడికి ఇచ్చారట.
కచాయి వారంటే ఏటి పిన్ని? ఇలా చిన్న పాప రకరకాల ప్రశ్నలు, రూప ఓర్పుగా సమాధానాలు చెబుతూ ఫైనలీ పాపని నిద్రపుచ్చింది. అర్జున్ వైపు అప్పుడు చూసింది. అర్జున్ రూప వైపే చూస్తున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్ అంది రూప. థ్యాంక్స్ ఎందుకే? ఈరోజు నేను అక్క హ్యాపీగా ఉన్నాము. ఎందుకనో తెలియదు, జరిగిందంతా తలుచుకుంటుంటే ఎంత ఎమోషనల్ అవ్వద్దు అని కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్ళు లాగట్లేదు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు సార్, తలుచుకుంటుంటే నా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఎందుకే అవన్నీ? దగ్గరికి వచ్చి కళ్ళు తుడిచాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నువ్వు మాత్రమే హ్యాపీగా ఉన్నావా ఏంటి? నిన్ను పెళ్లి చేసుకుని నేను కూడా హ్యాపీగా ఉన్నాను. రూప పెదవుల మీద చిన్న చిరునవ్వు. సరే, నాకు నిద్ర వస్తోంది రూప, నిద్రపోదామా? మీరు నిద్రపోతారా? ఈరోజు ఓపిక లేదు, అందుకే తెగ టైర్డ్ అయిపోకూడదు. ఏంటే నువ్వు ఫుల్ మూడ్లో ఉన్నట్లున్నావు? ఒక పని చేస్తాను, వెళ్ళి స్నానం చేసిరానా? అమ్మో వద్దు, నాకు కూడా నిద్ర వస్తోంది, ఊరికే అన్నాను. ఇద్దరూ బెడ్ పైకి చేరారు. అర్జున్ గుండెలపై పడుకుంది రూప. వేలు పెట్టి అలా దిద్దుతోంది అతని గుండెలపై. ఏం చేస్తున్నావే? ఏం చెయ్యట్లేదు, ఊరికే. అతని వైపు చూసింది. అతను తన వైపు చూస్తున్నాడు. మా ఆయన బంగారం. అర్జున్ చిన్న నవ్వు నవ్వాడు. అమృత నిద్రలో లేచి ఏడవడం మొదలుపెట్టింది. అంతే, కాళ్లకు చక్రాలు కట్టినట్టు రూప గబగబా బెడ్ దిగిపోయి అమృత దగ్గరికి వెళ్ళిపోయి, కన్నా నేను ఇక్కడే ఉన్నానురా, ఇక్కడే ఉన్నాను, నిద్రపో అంటూ తనని అలా ఎత్తుకుని అటు ఇటు తిప్పుతోంది. అర్జున్ చూసి నవ్వుతున్నాడు. ఫైనలీ కాసేపు అటు ఇటు తిప్పి కష్టపడి అమృతాన్ని నిద్రపుచ్చింది రూప. రూప, మీ అక్క రంగా ఇప్పుడేం చేస్తూ ఉంటారు? ఏంటి సార్ మీరు చిన్న పిల్లాడిలాగా? సిగ్గుపడింది. ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చూస్తూనే మన పెళ్ళయి 1 మంత్ అయిపోయింది రూప. ఎక్కడికి వెళ్ళలేదు. నేను లాంగ్ లీవ్ తీసుకుంటాను. హనీమూన్ వెళ్దామా? ఏంటి, మీరు లీవ్ తీసుకుంటారా? చాలేండి, అది జరిగే పనే కాదు నవ్వింది రూప. డెఫినెట్గా తీసుకుంటాను మన కోసం. ఇప్పుడే కదా ఎంజాయ్ చేయాలి. ఇప్పటి వరకు సొసైటీ కోసం కష్టపడ్డాను, 1 వీక్ మన కోసం. సర్లే బాబు, మీ ఇష్టం. చిన్న నవ్వు నవ్వి ఇంక నిద్రపోండి అంటూ తాను నిద్రపోయింది. రూపతో నిద్రపోవడం అలవాటైపోయిన అర్జున్కి రూప పక్కన లేకపోవడంతో అస్సలు నిద్ర రావట్లేదు. చిన్నగా లేచి రూప పక్కకి వచ్చి వెనక నుంచి చెయ్యి వేసుకుని నిద్రపోయాడు. అర్జున్ తనని కౌగిలించుకుని నిద్రపోతుంటే చిన్నగా కళ్ళు తెరిచి, ఏంటి సార్ అంది. ప్లీజ్ రూపా, నేను కూడా నీ పక్కనే పడుకుంటాను, నాకు నిద్ర రావట్లేదు. సరే అంటూ చనువుగా తన భర్త చేతిని తన తల కింద పెట్టుకుని నిద్రపోయింది. రూపా, నా వైపుకి తిరగవా? చిన్న పిల్లాడిలాగా అడిగాడు అర్జున్. అమృత నిద్రలేస్తుంది, మీరు కూడా ఏంటి సార్ చిన్న పిల్లాడిలాగా అంటూ వాళ్ళిద్దరి మధ్యలో నిటారుగా పడుకుంది రూప. రూపపై చెయ్యి వేసి హాయిగా నిద్రపోయాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి, ధన్యవాదాలు.